ఓం నమో వెంకటేశాయ. మీ నా తిరుమల అప్డేట్స్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకు ఈ రోజు విశేషాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈ రోజు స్వామివారి దర్శన సమయాలు, అలాగే టీటీడీ లేటెస్ట్ ఫ్రీ దర్శనం టికెట్ల అప్డేట్, ఇంకా SSD మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి, ఇలాంటి విషయాలతో పాటు తిరుమలలో భక్తుల రద్దీ మరియు టీటీడీ వారి ఇతర తాజా సమాచారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మరికొందరికి ఉపయోగపడేలా ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మన ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి, అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఈ రోజు ఉదయం 7 గంటలకు CRO వద్ద ఇచ్చే ఆఫ్లైన్ రూమ్స్ లలో ₹50 మరియు ₹100 రూమ్స్ కలిపి 1000 రూమ్స్ అయితే ఖాళీగా ఉండగా, అందులో 928 మంది రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే ఇంకా 728 రూమ్స్ అయితే అలాట్ చేయాల్సి ఉన్నదండి. అలాగే ఉదయం 7 గంటల 30 నిమిషాలకు 1320 ఖాళీ ఉండగా 1181 మంది రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. 924 రూమ్స్ అయితే అలాట్ చేయాల్సి ఉన్నది. అలాగే ఉదయం 7 గంటలకైతే ₹1000 రూమ్స్ అయితే ఖాళీ లేవు. మీరు తిరుమలలో ఆఫ్లైన్ లో రూమ్ తీసుకోవాలి అనుకుంటే ఉదయం 8 గంటల లోపల వెళ్తే త్వరగా రూమ్స్ దొరికే అవకాశం ఉన్నది. ఆ తర్వాత ఆలస్యం అవ్వచ్చు. ఇప్పుడు తిరుపతిలో ఇచ్చే SSD టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు శుక్రవారం ఫిబ్రవరి 13వ తేదీకి సంబంధించిన SSD దర్శనం టోకెన్స్ ఫిబ్రవరి 12వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 1 గంట నుంచి ఇచ్చారు. SSD టోకెన్స్ దాదాపు 12,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే సాయంత్రం 5 గంటల లోపు SSD టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ ఎప్పుడు ఎన్ని గంటల వరకు ఇస్తారు అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయండి. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే రాత్రి 7 గంటలకు కూడా శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి. SSD మరియు దివ్య దర్శనం టోకెన్స్ మధ్యాహ్నం 12 లేదా 2 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించగలరు. భక్తులు ఎక్కువగా ఉంటే ఇంకా త్వరగా టోకెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. SSD టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 61,632 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 24,435 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లిలాలు సమర్పించారు. అలాగే 3,28 లక్షల రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు శుక్రవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఉదయం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారిని కూడా నారాయణగిరి షెడ్యూల్లోకి అయితే అలో చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు కూడా దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారి కోసం దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి. కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉంటే దర్శన సమయం పెరగవచ్చు, క్రౌడ్ తక్కువగా ఉంటే దర్శన సమయం తగ్గే అవకాశం ఉంటుంది. శ్రీవారి భక్తులు ఈ విషయాలను కూడా గమనించగలరు. SSD మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే ₹500 విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయండి. ఈ వీడియో చూసిన మీరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు క్యూ లైన్ లోనికి వెళ్ళాలి అంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి. క్రౌడ్ తక్కువగా ఉంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ₹300 మరియు ₹500 దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మీరు టీటీడీ వారి
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేసి శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను చూసి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మరి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.